ముందుగా అందరికీ నవమూవీ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. సంక్రాంతి పండుగ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుందాం. మనం ఈ సంక్రాంతికి చాలా మూవీస్ కూడా హిట్ అయింది. అందులో అన్ని మూవీస్ చాలా బాగా ఆడడం జరిగింది. ఇక సంక్రాంతి తర్వాత వస్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే మనకు ఎల్లమ్మ మూవీపై తెలుసుకున్నాం. ఎల్లమ్మ మూవీ గింబల్స్ రిలీజ్ అయింది. ఇందులో దేవిశ్రీ ప్రసాద్ని హీరోగా చూపెట్టడం జరుగుతుంది. ఇది సినిమా మూవీ వచ్చేసి బలగం వేణు మన డైరెక్ట్ చేయడం జరుగుతుంది. బలగం ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. అదే రేంజ్ కంటే దానికంటే ఊహించని రీతిలో కథ ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఇక మన గింబల్ చూసినట్లయితే దేవిశ్రీ ప్రసాద్ని ఒక రేంజ్లో చూపెట్టడం జరిగింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే చెప్పక్కర్లేదు. డిఎస్పి అంటే మ్యూజిక్ అంటే డిఎస్పి అన్నట్టు ఉంటుంది ఈ మూవీలో. ఇక ఎల్లమ్మ మూవీపై గింబల్స్ రిలీజ్ అయిన తర్వాత నా యొక్క రియాక్షన్ ఏంటంటే, ఈ మూవీ సాంగ్స్ వింటుంటే మాత్రం మన గూస్ బంప్స్ వస్తుంది. ఈ మూవీలో మనకు అర్థమైపోతుంది. ఈ గ్లింబల్ చూస్తేనే మనకి ఈ మూవీ హిట్ అని డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ మూవీ దేవిశ్రీ ప్రసాద్కి ఈ మూవీతో మంచి పేరు వస్తుందని మనం ఆశిద్దాం. ఇక మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ ఎంతో సక్సెస్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే. ఇక అతను ఇచ్చినటువంటి సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎలా ఉంటుందో మనకు అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీతో అతనే హీరోగా కాబట్టి, ఇక అతన్ని సినిమాకి అతనే మ్యూజిక్ చేసుకుంటున్నాడు కాబట్టి, ఇక మనం మ్యూజిక్ అనేది బీజిఎం అనేది ఏ రేంజ్లో ఉంటుందో, సాంగ్స్ ఏ రేంజ్లో ఉంటాయో మనకి ఇప్పుడే అర్థమవుతుంది. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ కొడతాడని అనుకుందాం. బలగం వేణు ఈ మూవీతో సెకండ్ సినిమా అతనికి డైరెక్టర్గా. ఇక ఈ మూవీ గింబల్ చూస్తుంటే మాత్రం సూపర్ హిట్ తప్పనిసరిగా అనిపిస్తుంది. ఇక ఈ గ్లింబల్పై నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఛానల్ మూవీస్ రివ్యూస్ కోసం నా ఛానల్ ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి అడుగుతున్నాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి న్యూస్ అప్డేట్ కంపల్సరీ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రివ్యూ అనేది ఎవరిని ఉద్దేశించింది కాదు, గమనించగలరు. ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి.